జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కోనారావుపేట మండలంలో గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి నిన్నటి రోజు జిల్లా పరిషత్ సభ్యుడిగా పనిచేసినటువంటి ప్రస్తుత సింగలోని చైర్మన్ గా ఉన్నటువంటి బండా నర్సయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, వారితో పాటు పట్టిమల్ల ఎక్స్ఎంపీటీసీ దర్శనల్ శంకర్ గారు కూడా చేరడం, ఈరోజు కోనారావుపేట ఎంపీపీగా సింగలోని చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మిత్రుడు శంకర్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, మరిమడ్ల మాజీ సర్పంచ్ అశోక్ గారు, అదేవిధంగా సింగలోని డైరెక్టర్గా ఉన్నటువంటి మిత్రుడు రాములు గారు, కిషన్ గౌడ్ గారు, సోదరిమణి 9వ వార్డు సభ్యులు మరిమడ్లకు సంబంధించినటువంటి రైతు శంకరరావు గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు తదితరులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. వారందరూ కూడా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని మాట చెప్తూ, మీరంతా కూడా మీకున్నటువంటి విశేష అనుభవాన్ని, గతంలో కోనరాపేట మండలంలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రజా శ్రేయస్ కోసం పనిచేసినటువంటి మీ అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా ఈ ఫలాలు మీరు చక్కగా సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్దికి సంబంధించినటువంటి వాటి పట్ల ఆకర్షితులైనటువంటి సందర్భంలో యువత గాని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడనటువంటి ఆలోచన వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ఈ మిత్రులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారికి ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ, ఇతర మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమాలతో నాణ్యత లేని కట్టడాలు నిర్మించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేసి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుని పోయిన సందర్భంలో అయినా ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేయకుండా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్న తీరుతున్న ఒకసారి గమనించి పనికోసం. ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర గారి మొదటి సంతకం. ఈ రోజు 200 యూనిట్లు కాల్చుకునే పేదలందరూ కూడా ఇంటి కరెంటు బిల్ కూడా 20 నెలల నుంచి కట్టిన సందర్భం. గత 20 నెలల క్రితం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి నేను ఎమ్మెల్యే కాకంటే ముందు ఎవరైనా ఇంటి కరెంటు బిల్లు పేదలు 200 యూనిట్లు కాల్చుకునే వాళ్ళు 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంటు కట్ చేసిపోయిన సందర్భాలు. కానీ ఈ రోజు 20 మాసాలు దాటినా ఎవరు ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా యథావిధంగా కరెంట్ వస్తుంది వాళ్ళకి 200 యూనిట్ల పేదల కంటే రేవంత్ రెడ్డి గారు సర్కార్ పనిచేస్తుంది లేదా దయచేసి గమనించమని ఈ రోజు ప్రజానికాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2014లో తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదట టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితిని మీరందరూ కూడా చూసి 2014 పెళ్లి కాబట్టి కోడలుగా ఊరికి వచ్చినటువంటి ఆమె పేరు లేదు.
ఆ సంవత్సరాలకు 2 నెలలకు మనవడో మనవలు వస్తే వారి పేరుకోలేదు. ఈ రోజు మనం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తున్నారు, లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇస్తూ వారందరికీ కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ బియ్యం కూడా సన్న బియ్యం. దేశంలో ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం ఇస్తలేదు. ఆ సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిత్వంలో సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తున్న తీరు. ఇందిరా మిన్లు ఆనాడు డబుల్ బెడ్రూమ్ అని అధికారులకు వచ్చింది. 2014 తెలంగాణ అధికారికి వచ్చింది. 2018 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పండి ఆశ పెట్టి అధికారులకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క బెడ్రూమ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేనటువంటి మనం అందరం కూడా చూసినాం. కానీ ఈ రోజు ఆనాటి ఇందిరా మిన్లే మళ్ళీ ఈ రోజు ఇందిరా మిన్లే. నేను బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చేరిన సందర్భంలో ఒక విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎన్నికల కంటే ముందు డబుల్ బెడ్రూమ్ లేని ఇండ్లు మేము చూపిస్తే మీరు ఓటు అడుక్కుంటుంటారా? అదే ఇందిరా మిల్లు లేని ఊరు చూపించండి మేము ఓటు అడుక్కుంటుంటామని సవాల్ వేస్తున్నాం. ఆ సవాల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు రాలి. ఎందుకంటే ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లేదు, ఇందిరా మిల్లు లేని ఊరు లేదు. అలాంటి 10 ఏళ్లలో ఏ పేదవారికి ఒక ఇల్లు ఇవ్వాలి. ఈరోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంచుమించు 3,500 ముంపు గ్రామాలు 3,000 కలుపుకుంటే 6,000 పైచీలకు ఇళ్లను పేదవాళ్ళకి ఇచ్చుకుంటే గ్రామాలలో పేదవాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి తీరు. ఈరోజు ఆడతల్లు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కులానికి ఎవరైనా వ్యవసాయ భూములు వ్యవసాయం చేసుకున్న రైతులందరూ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి 25 లక్షలు 25,000 కుటుంబాలు తిరిగి మళ్ళీ రుణ విముక్తం చేయడమే కాకుండా రుణాన్ని ఇచ్చినాం. ఆ ప్రభుత్వంలో పావులు ఇచ్చిన సందర్భం, వడ్డీ కూడా సరిపోయిన సందర్భం. అంటే ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కూడా ఇచ్చినటువంటి సందర్భంలో ఇన్ని కార్యక్రమాలు ఓవైపు చేస్తూనే అభివృద్ధిలో కూడా నేను అనేక సందర్భాలు అనేవాడిని, ఎందుకో వేములవాడ వెనుకబడిపోయిందని. ఆ వెనుకబడిపోయిన వేములవాడిని ఈ రోజు మళ్ళీ ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో 10 సంవత్సరాలుగా పడబడ్డటువంటి పనులన్నిటి కూడా ఒక్కొక్కటి నిధులు తీసుకొని వచ్చి ముందుకు పోతున్న క్రమంలో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 మంది మంత్రులు ఇక్కడికి వచ్చి వేల రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధిలో 738 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఈరోజు మనం భూమి పూజ పనులు చేస్తున్న సందర్భం. ఈరోజు 3వ బ్రిడ్జి లేకుండా ఉన్నట్టు ఆ రోజు రంగురంగుల బ్రోచర్ విడుదల చేసిన వాళ్ళు వాళ్ళైతే, రాజన్న ఆలయ అభివృద్ధి జరగకుండా అభివృద్ధి జరిగినట్టుగా చూపించినటువంటి సందర్భం వాళ్ళదైతే రంగురంగుల వీడియోలలో ఈరోజు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి. ఈరోజు అక్కడక్కడ ఒకరిద్దరు విమర్శించేటువంటి వారికి మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు మీరు చేరడం వల్ల కోనరాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత పరిపుష్టిగా బలోపేతంగా అవుతుంది. ప్రజలకు ఇంకా మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ సంబంధించిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిపే ధ్యేయంగా, తద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పే సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వారికి తగ్గట్టుగా మనం కూడా వ్యూహాలు పన్నుతూ ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్ర బృందానికి నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాల నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు.